గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్ ఇయర్ సంబంధించి హిస్టరీలో సెకండ్ సెమ్లో భాగంగా మనం ఫిఫ్త్ ఇయర్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. లాస్ట్ 4 ఇయర్స్ గురించి వర్ణించాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఫస్ట్ బిఏ వాళ్ళకి సంబంధించి హిస్టరీలో సెకండ్ సెమ్ ఫిఫ్త్ ఇయర్లో పాఠ్యాంశంగా మనం ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని పేర్కొనడం జరిగింది. భారతదేశానికి యూరోపియన్ల రాక. భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్ల ప్రాధాన్యత గురించి ఫిఫ్త్ యూనిట్లో పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ ఇయర్ బిఏ వాళ్ళకి సెకండ్ సెమ్లో లాస్ట్ యూనిట్లో పాఠ్యాంశంగా భారతదేశానికి యూరోపియన్ల రాక అనే టాపిక్లో అనాది కాలం నుంచి భారతదేశానికి యూరోపియన్లు వ్యాపార నిమిత్తం రావడం అనేది జరిగింది. అంటే ఆసియా ఖండానికి ఐరోపా ఖండానికి అనాది కాలం నుండి వ్యాపారం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఆసియా ఖండం నుంచి అనేక రకరకాల యాలకులు కానీ, అదేవిధంగా లవంగాలు కానీ, మిరియాలు కానీ, ఇతర సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ కూడా యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉండేవి. అనాదిగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క వ్యాపారం నిమిత్తం ఆయా దేశాలు, యూరోపియన్ దేశాలు భారతదేశంతో వాణిజ్యపరమైనటువంటి విధానాన్ని కొనసాగినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అందువల్ల ఇందులో మనకి భారతదేశానికి సంబంధించిన యూరోపియన్ల రాకలో మొట్టమొదటిసారిగా యూరోప్ ఖండం నుంచి భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి తెలుగుదేశంగా మనకి పోర్చుగల్ కనబడుతూ ఉంది. పోర్చుగల్ తర్వాత డచ్ వారు, తరువాత మనకి ప్రధానంగా బ్రిటిష్ వారి యొక్క ప్రాధాన్యత ఉంది. చివరిసారిగా మనకి ఫ్రెంచ్ వారు. ఈ విధంగా భారతదేశంలో యూరోపియన్ ఖండానికి చెందినటువంటి కొన్ని ప్రముఖ దేశాలైనటువంటి పోర్చుగల్ కానీ, డచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ ఆయా దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు భారతదేశంతో వ్యాపారాలు కొనసాగించారు అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాపార నిమిత్తం కానీ కొనసాగుతున్నటువంటి సందర్భంలో యూరోపియన్ అనేవాళ్ళు తమ సవాళ్ళను సాధించడానికి దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? యూరోపియన్లు భారతదేశంలో వర్తక వ్యాపారం కొనసాగించడానికి దోహదం చేసినటువంటి అంశాలు యూరోపియన్ అంటే యూరోప్ ఖండానికి చెందినటువంటి కొన్ని దేశాలు భారతదేశంతో వర్తక వ్యాపారం కొనసాగించడానికి దోహదం చేసినటువంటి అంశాల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. మనం దీని గురించి మాట్లాడుతూ మనం అనాది కాలంగా ఈ యొక్క ఐరోపా కానీ, ఈ యొక్క ఆసియా ఖండాలకు మధ్య వాణిజ్యం కొనసాగుతూ ఉండేదని, ఆ యూరోప్ దేశాలకు మన యొక్క ఆసియా ఖండం నుంచి ముఖ్యంగా మన యొక్క భారతదేశం కానీ, అదేవిధంగా శ్రీలంక, ఇంతకుముందు సిలోన్ అని పిలవబడినటువంటి శ్రీలంక, అదేవిధంగా ఇండోనేషియా, మన ఆసియా ఖండం నుంచి ముఖ్యంగా ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా, అదేవిధంగా మలేషియా, ఆయా దేశాలకు సంబంధించినటువంటి ప్రాంతాల నుండి ఆ దేశాల నుండి ముఖ్యంగా ఏ సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా మిరియాలు కానీ, ఇందాక చెప్పినట్టు మిరియాలు, యాలకులు, లవంగాలు లాంటి సుగంధ ద్రవ్యాలకు సంబంధించినవన్నీ కూడా, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా ఆ యొక్క కొన్ని దాంట్లో పాటుగా కొన్ని రకాల మందులు, దినుసులు, ఆ యొక్క డ్రెస్సెస్, సిల్క్ సంబంధించినటువంటి దుస్తులు అన్నీ కూడా ఎగుమతి చేస్తూ ఉండేవారు. అంటే మన ఆసియా ఖండం నుంచి ఎస్పెషల్లీ ఐరోపా ఖండానికి ఇండియా, అంటే మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేశాలుగా ఉన్నటువంటి ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల నుండి కొన్ని సుగంధ ద్రవ్యాలతో పాటు కొన్ని దినుసులు, కొన్ని రకాల ఔషధాలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి రకరకాల
పేరు పొందినటువంటి సిల్క్ బట్టలు ఆయా దేశాలకు, అంటే ఐరోపా ఖండంలో కొన్ని ప్రముఖ దేశాలకు ఏమవుతూ ఉన్నాయి అన్న విషయం మనకి తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క సరుకుల్ని ఎవరు తీసుకెళ్లేవారు, ఎవరు బిజినెస్ చేసేవారంటే వీరు రాకముందు భారతదేశానికి దీన్ని పరిచయం చేసిన వారు ఎవరు అంటే మొట్టమొదటిసారిగా అరబ్ ముస్లింలు అనమాట. వీళ్ళు భారతదేశంలో ఈ వర్తక వ్యాపారాన్ని కొనసాగించినటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరంటే అరబ్బులు. అంటే ఈ చిల్లర సరుకుల్ని, లేకపోతే మనం పండించినటువంటి భారతదేశంలో ప్రముఖంగా పండుతున్నటువంటి ఈ పంటల్ని ఈ అరబ్బులు అనేటువంటి ఈ వర్తకులు సేకరించి తమ యొక్క వస్తువులను కూడా వాళ్ళు తీసుకొని చాలా అతి ప్రయాసపడి, చాలా కష్టపడి వాళ్ళు ఖైబర్ అదేవిధంగా బోనాలు కనుమలకొండ, చాలా ఎత్తైనటువంటి ప్రాంతాలు, లోయలు అలాంటి మనకి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి హిమాలయాల యొక్క ఉత్తర భాగంలోని ఖైబర్ బోనాల యొక్క లోయల గుండా, కనుమల గుండా ప్రయాణం చేస్తూ ఈ నల్ల సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి కాన్స్టాంటినోపుల్ నగరానికి వీళ్ళు చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా తయారు చేసుకుంటూ ఉండేవారు. కాన్స్టాంటినోపుల్ నల్ల సముద్ర సమీపంలో ఉన్నటువంటి కాన్స్టాంటినోపుల్ ప్రాంతానికి ఈ యొక్క అరబ్బులైనటువంటి ఈ వర్తక వ్యాపారం కొనసాగించేవారు చాలా జాగ్రత్తగా ఆ యొక్క మెటీరియల్ను వాళ్ళకి సేకరించుకుంటూ ఉండేవారు. అంటే మనకు ముందుగా చూసుకుంటే ఇందులో మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత డేన్లు, తర్వాత బ్రిటిషర్స్, తర్వాత ఫ్రెంచ్ వారు, అలా ఒకరి తర్వాత ఒకరు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చారు. వాళ్ళందరూ కూడా యూరోపియన్స్గా మనం చెప్పడం అనేది జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఈ వర్తకులు వ్యాపారులుగా ఉన్నటువంటి ఈ అరబ్బులు ఏం చేశారు, చాలా ప్రయాసపడి ఈ యొక్క ఖైబర్ బోలాల కనుమ ద్వారా భారతదేశం ప్రాంతాల్లో ఉన్న మెటీరియల్ని నల్లసముద్రపు ఒడ్డుకు చేర్చుకొని కాన్స్టాంటినోపుల్ ప్రాంతంలో వీటిని సేకరించుకున్నటువంటి, అంటే అక్కడ చేరవేసుకునేవారని, చివరకు అక్కడ నుండి వీళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రాంతాలకు యూరోపియన్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ ప్రాంతాలుగా ఉన్నటువంటి ముఖ్యంగా ఇటలీ యొక్క సమీప ప్రాంతాలలో యొక్క దేశాలలో పడవల ద్వారా, ఆ యొక్క కాలువలో ఉన్నటువంటి చిన్న కాలువలో పడవల ద్వారా ఈ వర్తకులు అనేటువంటి ఈ అరబులు చిన్న చిన్న పడవల ద్వారా నల్ల సముద్రాన్ని యొక్క దాటుకుని ఏజియన్ సముద్రం దాటి నల్ల సముద్రం ద్వారా వీళ్ళు తమ యొక్క నగరాలకు తీసుకెళ్లిపోయి ఆ యొక్క పశ్చిమ యూరోపియన్ దేశాలకు అమ్మి అధిక లాభాలు గడిస్తూ ఉండేవారంటే ఏజియన్ సముద్రాన్ని, నల్ల సముద్రాన్ని, ఆ సమీప ప్రాంతాలని ఈ యొక్క చిన్న చిన్న పడవల ద్వారా దాటుకుంటూ వెళ్ళి ఆయా ప్రాంతాల్లో పశ్చిమ యూరోపియన్లకు అమ్మి చాలా ఎక్కువ లాభాలు గడిస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఆనాడు వాణిజ్యం ముఖ్యంగా ఆసియా ఖండాల్లో ఇలాగ చాలా ఉన్నతంగా, చాలా సంతృప్తికరంగా యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి ఆ ఆసియా ఖండం నుంచి యూరోప్ ఖండాలకు ఆయా యొక్క రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ, దుస్తులు కానీ, మందులు కానీ, ఈ మెటీరియల్ అంతా కూడా ఆయా యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి అవుతున్నటువంటి సందర్భంలో అనుకోనిగా అక్కడ ప్రముఖ సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఏంటి అంటే 1453 సంవత్సరంలో, క్రీస్తు 1453 సంవత్సరంలో తురుష్కులు అనేటువంటి వీళ్ళు కాన్స్టాంటినోపుల్ని ఆక్యుపై చేసుకున్నారు. తురుష్కులు టర్కీ దేశానికి చెందినటువంటి తురుష్కులు కాన్స్టాంటినోపుల్. తురుష్కులు ఏ మతానికి చెందిన వారంటే ఇస్లాం మతానికి చెందినటువంటి విషయంలో కాన్స్టాంటినోపుల్ క్రైస్తవ రాజ్యంపై క్రైస్తవ రాజ్యంపై వాళ్ళు దాడి చేశారు. ఎప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే క్రీస్తు 1453 సంవత్సరంలో టర్కీ దేశానికి చెందినటువంటి తురుష్కులు అనేటువంటి ముస్లింల యొక్క కొంతమంది నాయకులు అందరూ కూడా ఏకమయ్యి ప్రక్కన ఉన్నటువంటి క్రైస్తవ రాజ్యం కాన్స్టాంటినోపుల్పై దాడి చేసి కాన్స్టాంటినోపుల్ని ఆక్యుపై చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ ఆక్రమించి అనాథగా వస్తున్నటువంటి వ్యాపారాన్ని, అటువైపు దాడి కొనసాగుతున్నటువంటి వ్యాపారాన్ని వీళ్ళు నాశనం చేశారు, వాణిజ్యాన్ని ఆపేశారంటే అటువైపు వాణిజ్యం చేసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో దీనికి ఇక భూమార్గం ఎలాగా మోసపడిపోయింది కాబట్టి తూర్పు యొక్క దేశాలతో సరుకులు యూరోపియన్ల యొక్క జీవనం దుర్భరమైంది. ఎందుకంటే వాళ్ళు పశ్చిమ యూరోప్ ప్రాంతం నుంచి తూర్పు దేశాలు అయినటువంటి మన భారతదేశం కానీ, శ్రీలంక కానీ, బర్మా కానీ, ఇండోనేషియా కానీ, మలేషియా దేశాలతో వ్యాపారం కొనసాగించడానికి వీళ్ళకి తూర్పు దేశాలైనటువంటి మన దేశాలతో వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే టర్కీ దేశం పక్కన ఉన్నటువంటి క్రైస్తవ రాజ్యమైనటువంటి కాన్స్టాంటినోపుల్ని ఆక్యుపై చేసుకుందో, క్రైస్తవ రాజ్యమైనటువంటి కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే ఆక్యుపై చేసుకుందో అక్కడ మధ్యధరా సముద్రం అనేది మూసివేయబడింది.
మధ్యధరా సముద్రం మూసివేయబడిన తర్వాత ఇక్కడ వెళ్ళడానికి దారి లేదు కాబట్టి సముద్రయానానికి నూతన అన్వేషణ మార్గాలు ప్రారంభించబడిన సందర్భం ఏర్పడింది కాబట్టి ఇలాంటి సమయంలో ఈ యొక్క భూమార్గం మూసివేయబడంతో వాళ్ళ యొక్క తూర్పు సేనల యొక్క సరుకులు కానీ యూరోపియన్ల యొక్క జీవితాలు దుర్భరమయ్యాయి. ఇలాంటి సమయంలో ఒక నూతన మార్గాలు జల మార్గాల అన్వేషణ అనేది ప్రారంభించబడింది. అప్పటి వరకు పశ్చిమ దేశాలు మధ్యధరా సముద్రం అంటే పక్కన ఆఫ్రికా పై భాగంలో ఉన్నటువంటి ఐరోపా మధ్య భాగంలో కింది భాగంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి మధ్యధరా సముద్రం మీదుగా తూర్పు దేశాలకు వచ్చి వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. మరి ఇక్కడ ఎప్పుడైతే మధ్యధరా సముద్రం క్లోజ్ చేయబడిందో ముస్లిం రాజ్యమైనటువంటి టర్కీ దేశం తురుష్కు అని పిలవబడినటువంటి టర్కీ రాజ్యం క్రైస్తవ రాజ్యమైనటువంటి ముస్లిం రాజ్యంపై దాడి చేసి మధ్యధరా సముద్రం ఎప్పుడైతే క్లోజ్ చేయబడిందో నూతన మార్గాల అన్వేషణ అనేది ఇక్కడ ప్రారంభించబడింది. నూతన మార్గాల అన్వేషణ ప్రారంభించడానికి ప్రధాన కారణమైనటువంటి దేశం ఏదంటే ఇక్కడ టర్కీ దేశం. వీళ్ళు ఏం చేస్తారు? టర్కీ దేశానికి చెందినటువంటి ముస్లిం రాజ్యం ప్రక్కన ఉన్నటువంటి క్రైస్తవ రాజ్యమైనటువంటి కాన్స్టాంటినోపుల్పై దాడి చేస్తారు. ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ దాడి చేస్తారో ఇక్కడ పశ్చిమ యూరోప్ దేశాలకు చెందినటువంటి కొన్ని రాజ్యాలు ఇటు తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి మార్గం లేదు. ఆ సమయంలో నూతన మార్గాల అన్వేషణ అనేది ప్రారంభించబడింది. ఈ యొక్క నూతన మార్గాల అన్వేషణ ప్రారంభంలోనే కొత్తగా మనం ఏం చూస్తున్నాము అంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో దీనికి ఎవరు ప్రాధాన్యత వహించారు అనేది చూసుకుంటే ఇదే జరుగుతున్నటువంటి క్రమంలో మార్కో పోలో అనేటువంటి ఒక ఇటలీ యాత్రికుడు ది ట్రావెల్ నా యాత్ర అనేటువంటి గ్రంథంలో మార్కో పోలో చెందినటువంటి అంటే ఇటలీ దేశానికి చెందినటువంటి మార్కో పోలో అనేటువంటి యాత్రికుడు నా యాత్రలు ది ట్రావెల్ నా యాత్ర అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. నా యాత్ర అనేటువంటి గ్రంథంలో అతడు తూర్పు దేశాలతో ఉన్నటువంటి విలువైనటువంటి సంపద గురించి ఆనాటి తూర్పు దేశాలు వెలుసుకున్నటువంటి సౌభాగ్యమైనటువంటి ప్రాంతాలను చూసి ఆ యొక్క మార్కో పోలో తన గ్రంథంలో ముఖ్యంగా ఇండియా కానీ చైనా కానీ జపాన్ లాంటి తూర్పు దేశాల్లో ప్రబలైనటువంటి అపారమైనటువంటి ధనరాశుల యొక్క సంపద పూర్తి వివరాల గురించి యూరోపియన్లకు తెలియజేస్తారు. ఎప్పుడైతే ఈ విషయాలు తెలియజేసడం అనేది జరిగిందో ఎలాగైనా సరే ఇండియాకు అంటే పశ్చిమ ఐరోపా దేశాలైనటువంటి ఆ ప్రాంతం నుంచి ఇండియాకు నూతన సముద్ర మార్గ అన్వేషణ జరగాలన్నటువంటి తలంపుతోటి ఈ యొక్క పశ్చిమ ఐరోపా దేశాలన్నీ కూడా ఈ ఆసియా దేశాలు తూర్పు ఆసియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవి. ఇలాంటి సమయంలో వీళ్ళకి పశ్చిమ ఐరోపాలకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఇండియాకి చేరుకునే మార్గం విషయంలో కొంత సమస్యగా మారితే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని తగిన శక్తి అంటే ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ పోర్చుగల్ కానీ స్పెయిన్ దేశాలు మాత్రమే తమ శక్తి సంపన్న కలిగినటువంటి రాజ్యాలు, ఈ శక్తిని మోయగలిగినటువంటి రాజ్యం. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క నూతన మార్గాల అన్వేషణకు సంబంధించి విషయంలో ఈ స్పెయిన్ పోర్చుగల్ రాజ్యానికే ఈ కార్యాన్ని మోయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఈ విధానం ఉంది అని గ్రహించినటువంటి ఆ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి ఆ రెండు రాజ్యాలు ఏం చేసినాయంటే ఈ తమ యొక్క విధానాలను అమలుపరచడానికి ముఖ్యంగా ఆనాటి సముద్రయానానికి ముందుకు రావడం అనేది జరిగిందన్నమాట. పోర్చుగల్ యువరాజు అన్నటువంటి హెన్రీ ది నావిగేటర్ అనేటువంటి బిరుదును పొందినటువంటి పర్సన్ మొట్టమొదటిసారిగా నూతన మార్గ అన్వేషణ కోసం నావికుల కోసం ఒక పాఠశాల స్టార్ట్ చేశారు. నావికుల కోసం పాఠశాలను ప్రారంభించడం, ఆ నావికుల నెలకొల్ప పాఠశాలకు తర్ఫీదునిచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఏం జరిగిందంటే 1498 సంవత్సరంలో పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాస్కో డి గామా అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణం చేసినటువంటి సందర్భం మనకి కనబడుతుంది. పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాస్కో డి గామా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి వాస్కో డి గామా. ఇది ఏ దేశం అంటే పోర్చుగల్ దేశం. ఎప్పుడైతే 1498 సంవత్సరంలో ఈ యొక్క పోర్చుగల్ దేశానికి చెందినటువంటి నావికుడిగా ఉన్నటువంటి వాస్కో డి గామా అట్లాంటిక్ మహాసముద్రం గుండా ప్రయాణం చేసి ఆఫ్రికా దక్షిణ కొనాలన్నటువంటి గుడుహోప ఆగ్రహాన్ని చేరాడంట. అంటే ఎక్కడ ఆఫ్రికా ఉన్నటువంటి ఇది ఉత్తరం, ఇది దక్షిణాగ్రం. అంటే ఎక్కడో ఐరోపాలో ఉన్నటువంటి వీళ్ళు మధ్యధరా సముద్రం గుండా అంటే ఇక్కడ ఆసియా ఖండం వైపు రావాలి అంటే మధ్యధరా సముద్రం మార్గం లేదు కాబట్టి అట్లాంటిక్ మహాసముద్రం దాటుకుంటూ
అంటే మనకి ఇక్కడ ఆఫ్రికా యొక్క దక్షిణ ఆగ్రహాన్ని చేరుకొని కింది భాగానికి చేరుకొని గుడిహొక్కకుండా చుట్టూ వచ్చి చివరికి మనకి హిందూ మహాసముద్రంలో ప్రయాణం సాగించి భారతదేశానికి అడుగుపెట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో మొట్టమొదటిసారిగా ఈ అంటే ఇండియాలో పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కాలికట్, ఇండియాలోని పశ్చిమ తీరాన ఉన్నటువంటి కాలికట్ అనే ప్రదేశానికి చేరినటువంటి పర్సన్ వాస్కో డి గామా. ఈ వాస్కో డి గామా పశ్చిమ ప్రాంతంలో కాలికట్ను చేరుకోగానే కాలికట్ ప్రభు అంటే జామరెన్, ఈ కాలికట్ ప్రాంతాన్ని పరిపాలించిన హిందూ రాజు అయినటువంటి జామరెన్ అతనికి ఆశ్రమాన్ని కల్పించాడు. పశ్చిమ ప్రాంతంలో కలిపినటువంటి ఆశ్రమాన్ని అతనికి కల్పించాడు. ఎప్పుడైతే అతనికి ఆశ్రమం కల్పించడం అనేది జరిగిందో ఇక నెమ్మదిగా పోర్చుగీస్ వారు సముద్ర మార్గం ఫలితంగా భారతదేశంలో జలమార్గాల ద్వారా నెక్స్ట్ జలమార్గాల ద్వారా చేరినటువంటి యూరోపియన్లు పోర్చుగీస్ వారు మొట్టమొదటి వారు. ఏ విధంగా వచ్చినటువంటి భారతదేశానికి సముద్రపు మార్గం ద్వారా వచ్చినటువంటి మొట్టమొదటి వారుగా ఎవరిని చెప్తున్నామంటే మనం పోర్చుగీస్ వారి గురించి ప్రస్తావించడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వ్యక్తులు పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారు అయితే భారతదేశంలో వీళ్ళు సముద్రయానం చేసే హక్కుని, భారతదేశానికి ప్రయాణం చేసే హక్కుని వీళ్ళు పొందగలిగారు. వాస్కో డి గామా ఇంచుమించు భారతదేశానికి సముద్రమార్గం కనుగొనేటువంటి మార్గంలో భారతదేశానికి వచ్చి కాలికట్లో ఇంచుమించు 8 నుంచి 9 మాసాల వరకు అంటే నెలల పాటు భారతదేశంలోనే ఉండి ఆ కాలికట్ ప్రాంతంలో ఉండి తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలను వెంట తీసుకెళ్ళినటువంటి సందర్భం. ఆ సరుకులను ఎప్పుడైతే ఆ యూరోపియన్ కంట్రీస్ లో ఆ ప్రాంతంలో విక్రయించుకున్నాడో వాస్కో డి గామా తన రాకపోకలకు సంబంధించినటువంటి ఖర్చు కంటే 60 రెట్లు అత్యంగా అతను సంపాదించగలిగాడట. అంటే అంత విలువైనటువంటి సంపదని ఆ సుగంధ ద్రవ్యాలకి ఆ పశ్చిమ ఐరోపా దేశాల్లో లేదా ఐరోపా దేశాల్లో అంత వాల్యూ ఉండేది, అంత సరుకులకి అంత విలువ ఉండేది. అతను వారిపోయిన ఖర్చులు పోనీ 60 రెట్లు లాభాన్ని అతను సంపాదించాడంటే దీన్ని బట్టి పోర్చుగీస్ వారి క్రమంగా ఇండియాలో వర్తక వ్యాపారం కొనసాగించాలి అని భారతదేశంలో సామ్రాజ్య స్థాపన పునాది వేయగలిగిన సందర్భమే ఈ సందర్భంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే పోర్చుగీస్ వారిని అనుసరించి అంటే ఫస్ట్ ఎవరు చరించుతున్నాం దీన్ని బట్టి పోర్చుగీస్ వారు దీనికోసం ఆ రోజుల్లో హిందీ ది నావిగేటర్, హిందీ అయినటువంటి రాజు ఈ యొక్క సముద్రయానం కోసం ఒక సముద్ర పాఠశాలను నావికా పాఠశాలను స్టార్ట్ చేసి అందులో నైపుణ్యాన్ని శిక్షణ పొందినటువంటి వ్యక్తులను తయారు చేయడానికి దాన్ని స్టార్ట్ చేశాడని వాస్కో డి గామా 1490లో భారతదేశానికి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే భారతదేశంలో వీళ్ళు పోర్చుగీస్ వారు ఇలాగా వ్యాపారం కోసం ఒక విధానాన్ని నెమ్మదిగా సామ్రాజ్య స్థాపన కోసం పూనుకున్నారు. పోర్చుగీస్ వారు అనుసరించిన వారు నెక్స్ట్ ఎవరు వచ్చారంటే పోర్చుగీస్ వారి తర్వాత డచ్ వారు వచ్చారు, హాలెండ్ పీపుల్. డచ్ వారు కూడా పోర్చుగీస్ వారిని అనుసరించి భారతదేశానికి సముద్రయానం కోసం వీళ్ళు కూడా తూర్పు దేశాల వ్యాపారం కోసం వీళ్ళు సముద్రయానాన్ని అనుసరించడం అనేది జరిగింది. తూర్పు దేశాల వ్యాపారం లాభసాటిగా ఉందని గ్రహించినటువంటి వీళ్ళు ఏం చేశారు అంటే యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602 సంవత్సరంలో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్, యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్ అనే పేరుతో వీళ్ళు 1602లో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నెమ్మదిగా వేడి వచ్చిన అనంతరం ఈ యొక్క తూర్పు దేశాలతో వ్యాపార నిమిత్తం ఎలిజబెత్ రాణి యొక్క అనుమతి తీసుకుని ఆంగ్లేయులు కూడా ఒక వర్తక వ్యాపారం స్టార్ట్ చేస్తే కార్యక్రమం చేశారు. ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వారు. అంటే యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్ పేరుతో 1602 సంవత్సరంలో డచ్ దేశం భారతదేశం వ్యాపార నిమిత్తం రావడం అనేది స్టార్ట్ చేస్తే ఇక ఆనాటి ఎలిజబెత్ రాణి యొక్క అనుమతి తీసుకుని ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు. ఆంగ్లేయులు ఏం చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీని ఆంగ్లేయులు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా ఫ్రెంచ్ వారు ప్రభుత్వం తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఫ్రెంచ్ దేశం వాళ్ళు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చినటువంటి ఫ్రెంచ్ వారు అంటే ఫ్రాన్స్ దేశం చెందినవారు ఫ్రెంచ్ వారు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు భారతదేశంలో 1660లో స్టార్ట్ చేశారు దీన్ని. ఈ విధంగా 1 by 1 స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే
ఈ ఐరోపా దేశాలకి కూడా తూర్పు ప్రాంతాలతో సంబంధాలు కొనసాగించే తాపత్రయం స్టార్ట్ చేసుకున్నారు. అప్పుడు స్టార్ట్ అయింది. ఇందులో పోర్చుగీస్ వారి యొక్క ప్రాధాన్యత గురించి ఫస్ట్ వీళ్ళ యొక్క ప్రాధాన్యత గురించి చూస్తే భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు దాని ప్రాధాన్యత ఒకసారి చూస్తే వాస్కోడిగామా భారతదేశంలో వర్తకం చేసుకోవడానికి భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి ఆ యొక్క ప్రాంతాల్లో వర్తకం చేసుకోవడానికి ఆనాటి కాలికట్ రాజులైనటువంటి జామెరిన్ ఆజ్ఞను అతను పొందగలిగాడు. ఆనాటి కాలికట్ రాజు అయినటువంటి జామెరిన్ యొక్క జామెరిన్ అంటే ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం అతను వ్యాపారం చేసుకుని వాణిజ్యం చేసుకునే హక్కును పొందగలిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళ సైన్స్ స్థావరాల్లో ఆనాటి ముఖ్యంగా ఉన్నటువంటి అరబులను ఓడించి యొక్క పశ్చిమ తీరంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునే నిమిత్తం ఆ యొక్క వర్తక స్థావరాలను కాపాడుకుంటూ ఒక క్రమ పద్ధతిలో ఆనాటి పోర్చుగీస్ గవర్నర్గా నియమించారు. అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మెడా అనేటువంటి వ్యక్తిని ఆనాటి యొక్క పోర్చుగీస్ దేశం ఇతన్ని భారతదేశంలో యొక్క పోర్చుగీస్ యొక్క కార్యకలాపాలు వ్యాపారం కొనసాగే తీరుదెన్నుల గురించి తెలుసుకోవడానికి కోసం అతన్ని ఫ్రాన్సిస్ డి ఆల్మెడా భారతదేశంలో పోర్చుగీస్ గవర్నర్గా నియమించడం అనేది జరిగింది. ఎప్పుడైతే పోర్చుగీస్ గవర్నర్గా ఇతను పనిచేశాడో ఇతడు ప్రకటన కన్నులు కానీ అంజన్ దీవులు కానీ ఆక్రమించుకొని సైనిక కార్యకలాపాల కోసం నౌకా బలాన్ని దృఢతరం చేసుకొని తన ఒక ఉన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి వ్యాపార సంస్థగా విధానంగా దాన్ని కొనసాగించాడు. ఇదే సమయంలో అతను ప్లేస్ తర్వాత ఆల్బుక్లర్క్ అనేటువంటి పర్సన్ వచ్చి విజయనగర పాలకులతో ఆల్బుక్లర్క్ ముఖ్యంగా ఎవరితోటి విజయనగర పాలకులతో మైత్రిని కొనసాగించాడు. బీజపూర్ సుల్తాన్ ఓడించినటువంటి సందర్భం మనం చూసాము. అదేవిధంగా గోవాను ఆక్రమించాడు. చివరికి భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన స్థావరంగా భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రధాన స్థావరంగా గోవా తమ ఆధీనంలోకి వెళ్ళిపోయింది అనమాట. గోవాను ఆక్రమించుకున్నారు. అంటే పోర్చుగీస్ వారి భారతదేశంలో ప్రధాన స్థావరం పోర్చుగీస్ వారికి ఏదంటే గోవా అన్నమాట. ఆ తదుపరి గవర్నర్లో ఒకరి తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు కానీ గోవా తర్వాత సాల్సెట్టి, అదే బేసిన్, శాంతం, ముంబై, సాల్సెట్టి, బేసిన్, శాంతం, ముంబై, చౌత్ అనే ప్రదేశం మహారాష్ట్రలో చౌత్, హుగ్లీ ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ యొక్క సైనిక స్థావరాలని ఏర్పాటు చేసుకుని వర్తక వ్యాపారం కొనసాగించడానికి వీటిని ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం.